హలో మేడం, నమస్తే. నమస్తే ఎలా అండి. ఉన్నారు? బాగున్నానండి. మేడం, ఈ మూసీ రివర్ కి సంబంధించి ప్రక్షాళన ఏదైతే జరుగుతుంది చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తా ఉందో, రేపటి రోజున అంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ సమయంలో ఈ డిసిషన్ ని బయట పెట్టినట్టుంది. అవును. యాహ్! కరెక్ట్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ తక్కువ సమయంలో అన్నది ఫస్ట్ దానికి చెప్తాను మీకు ఆన్సర్. తక్కువ సమయంలో జియో రిలీజ్ అయినట్టు వాళ్ళందరికి నోటీసులు ఇచ్చిర్రు కదా! వాళ్ళ గుండె ఆగిపోయి చనిపోయేటట్టు చేసిర్రు రేవంత్ రెడ్డి గారు. అసలు యాక్చువల్ మూసీ నది అంటే మీకు చెప్తాను. మూసీ ముచుకుంద మూసా నది అనేసి చాలా పవిత్రంగా ఉంటుండే ఒకప్పుడు. మేము అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఆ మూసీలోనే స్నానాలు చేసేవాళ్ళం. మరి గత ప్రభుత్వాలు ఇప్పటి వరకైతే బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మన తెలంగాణలో పరిపాలన చేయలేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం కోసము అక్కడ నాలాలు ఏవైతే మురికి నాలాలు ఉంటాయో అవన్నీ కూడా మూసీలకు కనెక్ట్ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు? ఇచ్చేటప్పుడు ప్రభుత్వాలకు అధికారులకు వాళ్ళకు జ్ఞానం లేదా, వాళ్ళకు తెలివి లేదా? మరి ఎందుకు ఇచ్చిర్రు ఆ రోజు? ఈ రోజు ఒకవేళ మూసిని ప్రక్షాళన చేయాలంటే ముందు అవి ఏవైతే మురికి కాలువలను మూసీలకు వదిలినరో వాటిని ఆపేసి మూసి పవిత్రమైన నదిని ప్రవహించేటట్టు చేసి మూసి చుట్టుపక్కల చెత్త చెదారం లేకుండా చేయడం అది ప్రభుత్వాల ధర్మము. దాని అయితే మేడం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు మీరు ఏ విధంగా సపోర్ట్ ఇవ్వబోతున్నారు? అసలు ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది? ఎందుకంటే రేపటి రోజున రేపు లేదా ఒక్క 1 or 2 days లో ఎప్పుడు బుల్డోజర్స్ వచ్చి ఎప్పుడు కూలర్స్ వస్తాయో తెలియడం లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. మీకు ఒక విషయం చెప్తా. గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, స్టేట్ లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా వాళ్ళకు అనుమతులు ఇచ్చిర్రు? అక్కడ మధు పార్క్ అనేసి మూసి ఒడ్డున పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు 450 పైచిలకు ఉన్న కుటుంబాలు వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డదంటే అప్పుడు ఇచ్చింది ఎవరు పర్మిషన్? అవి కట్టించింది ఎవరు? అక్కడ కాంగ్రెస్ వాళ్ళే చేసిర్రు ఆ పని. సెంట్రల్ నుండి ఆ పర్మిషన్లు తీసుకుంది కూడా వాళ్ళే. ఇన్లీగల్ పర్మిషన్. పక్కన ఆర్మీ ఉంది. ఏది అక్కడ ఆర్మీ ఏమంటారంటే యుద్ధ సామాగ్రి ఉన్న ప్రదేశాలల్లా అంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టకూడదు న్యాచురల్ గా. మరి పర్మిషన్లు ఇచ్చిర్రు, కట్టించిర్రు. దానికి తోడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా నాగరికత వెలిసిందంటే నదీ పరివాహక ప్రాంతాలలోనే వెలిసింది. దానికి తగ్గట్టు మురికి నీళ్లు కలవకుండా దాన్ని సుందరీకరణ చేయాలి తప్ప ఈ రోజు మీరు కాశీ అవి చూసుకుంటే అసలు ఒకప్పుడు ఒక ఇండస్ట్రీలు అవి మొత్తం కాశీ అందులో నదిలో ప్రవహించేటి మురికి నీళ్ళగా ఉండేటివి అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఎవ్వరి మనసు నొప్పకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దాన్ని ఎంత పవిత్రంగా చేసిర్రు అన్నది ప్రపంచం మొత్తం గ్రహిస్తుంది. అందులో శవాలు తప్ప ఇంకా వేరేవి ఏమి ఉండకపోతుండే. మరి అట్లా ఆ రకంగా ఇక్కడ శుద్ధి చేయాలి, మూసిని ప్రక్షాళన చేయాలి. మూసికి చేయాల్సిన సుందర కానీ ఇండ్లనే గులగొట్టి ఆ ఇండ్ల దగ్గర గాంధీ బొమ్మను పెడతాము అనడం అది మంచి సమంజసం కాదు. ఇక్కడ చేయాల్సిన పుణ్యస్థలం ఏంటంటే 3 నదులు కలిసిన మూసి ముచుకుంద నది. అక్కడ ఎముకలను తెచ్చి కలిపే పుణ్యస్థలం అది. అస్థికలు అంటే చనిపోయిన వాళ్ళ మహాపురుషులు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళ అస్థికలను తెచ్చి ఇక్కడ కలుపుతారు నీళ్ళల్లో. మరి ఆ పని చేయడం తప్పు కాదు. అక్కడ శవాలను కాల్చే దగ్గర స్నానాలు చేయడానికి స్నానాల గదులు లేవు. అంత బాపుఘాట్ అనేసి చెప్పుకునే ప్రదేశంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈ రోజు మాత్రం ఇండ్లను గూలగొట్టి దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. అది గాంధీ విగ్రహాన్ని పెట్టి ప్రజలనందరినీ కూడా రోడ్డున పడేసి మరి మూసి ప్రక్షాళన అనేసి ఇంకేదో చెప్పి మొత్తం మీద దాని వెనుక పెద్ద కుంభకోణం. అప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే కాళేశ్వరం అని ఇట్లా పిక్చర్ చూపెట్టిందో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత డొల్లా అన్నారో ఇక్కడ చేస్తున్న మూసి కూడా అంతే డొల్లా. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం అవుతుర్రు. మన బీజేపీ తరఫున కూడా మన పెద్ద నాయకులందరూ కూడా కేంద్రంతో మాట్లాడడానికి సిద్ధమైనరు. మేము ప్రజలందరికి కూడా అండగా ఉంటాం. మీకందరికి కూడా తెలుసు నాగరికతలు వెలిసేటి హరప్ప గాని, సింధు నాగరికత గాని ఏవైనా కానీ నదులు ఎక్కడ ఉంటే అక్కడ నాగరికతలు వెలుస్తాయి. అంటే జనజీవనం ఇప్పుడు కూడా అట్లనే ఉంది. దానికి కొన్ని ఏర్పాట్లు అంటే మురికి నీళ్ళు కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు సుందరీకరణ చేయాలి.